హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ కొత్త ఐటమ్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏ ఐటెం చేయబోతున్నాను అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు కదండి, దోసపిండి. చూసారు కదా, దోసపిండితో ఎప్పుడు మనం దోశలు వేసుకుంటాం, తింటాం. కానీ ఈసారి కొంచెం వెరైటీగా కొత్త ఐటెం చేసుకుందాం. అదేంటో మీకు చేసి చూపించేస్తాం. దోసపిండి ఒక 2-3 టైమ్స్, ఒక 2 రోజులు దోశలు వేసేసుకుంటాం. 3వ రోజుకో 4వ రోజుకో పిండి పులిసిపోతుంది. ఆ పులిసిపోయిన పిండిని మనం అట్టు కొంత వేసుకుని తినలేం. కొంతమంది పుల్లగా ఉన్నా తినగలుగుతారు, కొంతమంది అయితే పుల్లగా ఉంటే అస్సలు తినలేరు అనమాట. ఇప్పుడు ఈ దోసపిండితో మనం ఏం చేద్దామంటే, దోసపిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ దోసపిండిలో వేసుకోవడానికి ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, జీలకర్ర మీకు కావాలితే వేసుకోండి, వద్దనుకోండి స్కిప్ చేసేయండి. నేనైతే జీలకర్ర కూడా వేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర మీకు టేస్ట్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గుంత కళాయి అండి ఇది మీషోలో మీకు దొరుకుతుంది. మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత చూసారు కదా, కొంచెం ఇది వీట్ అవ్వాలండి, వేడిగా అవ్వాలన్నమాట. ఒక 10 నిమిషం ఉంచేద్దాం అలా. ఈ గుంత పొంగడాలు వేసుకోవచ్చండి. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, మైసూర్ బజ్జీ, బోండా అంటారు, కొంతమంది మైసూర్ బజ్జీ అంటారు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ వెళ్ళిపోతుంది మన పొట్టలోకి. ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఆయిల్ ఎక్కువ తినకూడదు అనేసి. అందుకోసం ఇది యూజ్ చేసుకోవచ్చండి. తక్కువ ఆయిల్ పడుతుంది. ఒక స్పూన్ ఆయిల్తో